హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరికీ జగనన్న విద్యా కానుక అనే ఒక పథకం ద్వారా వీళ్ళందరికీ కొన్ని వస్తువులను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనకు ఈసారి అంటే రెండో విడతగా ఈ జగనన్న విద్యా కానుక కిట్లో ఏమేమి ఇవ్వబోతున్నారు, వీటి కోసం ఎంత ఖర్చు చేశారు, ఎంతమందికి ఇవ్వబోతున్నారు అనే వాటి గురించి మనమైతే క్లియర్ అండ్ కట్గా వీడియో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. ఇంకా అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. Hey guys, please do subscribe for more updates and knock the bell icon for notifications from Sai Things YouTube channel. ఇక మనం పూర్తిలోకి వస్తే, ఈ కరోనా కష్టకాలం, రాష్ట్ర ఆర్థిక సమస్యలు, వీటికి తోడు కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం లభించడం లేదని ఆరోపణలు. అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సంక్షేమ పథకాల అమల్లో తన పెద్ద మనసును చాటుకున్నారు. ముఖ్యంగా విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. క్రమం తప్పకుండా చెప్పిన విధంగా వారికి నగదు అందజేస్తున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత చదివే లక్ష్యంగా జగనన్న విద్యా కానుకను ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కిట్లు ఇస్తున్నారు. ఈ విద్యా కానుక రెండో విడత పంపిణీని సీఎం జగన్ స్వయంగా చేస్తుండడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకాన్ని గన్నవరంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యా కానుక రెండో విడతను ప్రారంభించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా విద్యార్థులకు ఈ విద్యా కానుకను అందజేస్తున్నారు. ఈ కానుకను ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ప్రతి పేద విద్యార్థికి అందించడమే లక్ష్యంగా దీన్ని గోల్గా పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎలా విద్యార్థులకు అందజేయాలి అన్న దానిపై సూచనలు చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు ఇచ్చే వస్తువుల క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా కానుక కింద ఒక్కో విద్యార్థికి 3 జతల యూనిఫామ్ క్లాత్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, బ్యాగ్ ఇస్తున్నారు. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ద్వారా పంపిణీ చేసే స్టూడెంట్ కిట్లలో వస్తువు నాణ్యతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యమిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 47,32,000 మందికి పైగా విద్యార్థులకు ఇవి అందజేశారు. ఈ జగనన్న విద్యా కానుక కోసం 2021-2022 ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 731 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ విద్యా కానుక ద్వారా విద్యార్థులకు అందజేసే వస్తువులు 100% నాణ్యంగా ఉండేలా పరస్పర సహకారంతో పర్యవేక్షించే బాధ్యతను స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి అప్పగించడం జరిగింది. నోట్ పుస్తకాలు, బ్యాగులు, బెల్ట్లు, జత బూట్లు, 2 జతల సాక్సులను రాష్ట్రంలోని 4031 స్కూల్ కాంప్లెక్స్లకు, ఇంకా అలాగే యూనిఫామ్ క్లాత్ను 670 మండల రిసోర్స్ కేంద్రాలకు సప్లై చేయడం జరిగింది. కిట్లను ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, కమ్యూనిటీ మొబైలైజేషన్ అధికారులతో పాటు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు గమనిస్తూ ఉండాలని ఉన్నతాధికారులను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.